పోయే ఛాన్సేలే. ఓ అట్రుది అన్నీ నీట్గానే ఉంది బండి, తుడిచేదేమో అవసరంలే. గేట్ తీసుకుంటే పోయి డీజిల్ బుల్లెటెడే. ఇప్పుడే నిద్రలేసి వచ్చేసరికి చేస్తుంది. ఫస్ట్ బండి బయటకు పెడదాం. అతి మందల అనక్క ఆగిపోద్ది. ఈరోజు కొంచెం జల్దీ స్టార్ట్ అయినాము. ఎందుకంటే డైలీ నైట్ టైం పొయ్యి వ్యూ సరిగా ఉండదు, ఏమి సరిగానే ఉండదు, వ్యూ అంతా ప్రాపర్గానే ఉండదు చెప్పాలంటే. ఏం చేద్దాం, అందుకని డే టైంలో పోతే వ్యూ బాగా వస్తుంది, అన్నీ బాగా వస్తుంది, రైడర్స్ అందరూ వస్తారు, కొంచెం మజా వస్తుంది డే టైంలో. ఇప్పుడే కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా వార్మ్ అయిపోతే హీట్ అయిపోతే బండి ఇంజిన్ చాలు. వాళ్ళు ఎక్కువ కొట్టేస్తారు బండి స్పీడ్ సమ్మని, మనం అంత కొట్టలేము, అంత బాగా. వాళ్ళు అనుకుంటారు ఎవరు అబ్బాయిడు వేసినారు అనుకుంటారు. ఇప్పుడు దాకా ఎట్లు కొట్టుకొని వచ్చినా తెలుసా బండి, ఆ రేంజ్కి కొట్టుకొని వచ్చిన. అవునమ్మ రికార్డ్ అవ్వాలి, ఏం చేసేది నేనమ్మ దరిద్రం ఇది. నేను చూసుకోలే, అది రికార్డే కాలే. అది కూడా ఏమి కోలార్ రోడ్డు పోదామా, ఈ హైవే పోదామా, ఏదో కోలార్ రోడ్కే పోదాం. ఈ రోడ్డుకి ఎవరు పోతారు, మజా ఉండదు ఈ రోడ్డు పోతే. ఓకేనా అయితే మాత్రం రోడ్ ఇది ఇప్పుడైనా రికార్డ్ అవుతుందో రికార్డ్ అవ్వలేదో. ఇందాక మాట్లాడుతూ ఉన్నాం ఒక పక్క, రికార్డ్ అవ్వలే, రికార్డ్ అవ్వడం మాందే ఇంకేంటి. బాగా కొడదాం కోలార్ రోడ్, డైరెక్ట్ కోలార్. ఇప్పుడు వీడిందాక వెళ్ళిపోతున్నా కొడుకు, వీడన్నా వేరే కారు.
బండి. అంటే దీనికి నార్మల్ స్పీడ్కి 10 స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో 111 అంటే 120 4 స్పీడ్ కదా, 120 కొట్టిన అంతే. అదే కానీ 5 స్పీడ్ కానీ ఉంటే 5 ఇదేంటి గోపురం ఆగిపోతుంది ఆన్లో ఉందా. 5 స్పీడ్ ఉంటే ఇంకా బాగా కొడుతుంది బండి. 4 స్పీడ్ కాబట్టి కొట్టదు. 5 స్పీడ్ ఉంటే ఈజీగా 140 లేస్తుంది, పక్కా లేస్తుంది బండి 140. బెంగళూరు హైవే మన సౌండ్కే పట్టుకెళ్ళిపోవాలా. వైబ్రేషన్ మాత్రం హెవీ వస్తుంది, వైబ్రేషన్ ఎక్కువ ఉంది. వైబ్రేషన్ బండిలో ఏం టైం. ఈరోజు యాన్ నుంచి స్టార్ట్ చేసినాను, యాన్ నుంచి ఆపుతాను, ఏమీ తెలియట్లే. ఏమో పోతా అన్నా చెప్తా ఉన్నా. ఇందాక మాత్రం రికార్డ్ అవ్వాలి. ఇందాక రికార్డ్ అయ్యంటే హైలైట్ ఉండేది. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఇక్కడ కోలార్ దగ్గరలో. కుదిరితే పోదామో, లేదంటే కుదిరితే నాకు 7 వరకు 3 ఉంటే 6 వరకు తోలుతా అంతే. 3 లేనప్పుడు తోలా. నేను యూటర్న్ వేసుకుని అంటే వస్తూనే ఉంటాను. యూట్యూబ్లో వీసే బాగుంటుంది. అది ఎందుకు బాగుంటుంది, అందుకే వ్యూస్ పోవట్లేదని చెప్పి నేను మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అది పనిగా నైట్ వచ్చి 12 గంటలకు 1 గంట అయింది బండి తెచ్చి పెట్టుకునేసరికి. పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే లేచి అవును ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 8-9 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోవాలా. ఊరుంది నరసాపురం అని చెప్పేసి, ఆడికి పోదాం. ఇది స్పీడ్ పోతే నా వాయిసే రికార్డ్ అవ్వట్లేదు. దీంట్లో గాలి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నా బండి నేను మాట్లాడే వాయిస్ కన్నా. అది ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఉంది. కొడదాం బండి. అదే నాకు బండి అయితే హెవీ వరిగిస్తుంది. అయితే నా వాయిస్ కన్నా ఇది గాలి సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నాకు తెలిసి. పొద్దున్న ట్రాఫిక్, ఈ నైట్ అంతా వాన పడింది. అది కాక ఇక్కడ ఈ లివర్ కూడా ఇదే సేమ్ ఇలాంటిదే ఉండేది. ఈ లివర్ కూడా మార్చేసాం, నార్మల్ పెట్టినా. ఎందుకంటే ఈ లివర్ ఎందుకంటే చూడు ఇంత దగ్గరగా ఉంటుంది. ఇటు పట్టుకుంటే ఇట్ట పట్టుకోవాలి. మనం ఇట్ట పట్టుకునే అలవాటు ఈ 2 చేతులతో, లేదంటే ఒక చేతితో పట్టుకునే అలవాటు. అది కంఫర్టబుల్. ఇది ఉంటే ఒకలాగా గ్రిప్ చేతిలో. అందుకని చెప్పి ఇదే వేయించాం.
బ్రో ఒక 2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైట్గా ఒకటి లెఫ్ట్ కొంచెం రైట్ కొంచెం రోడ్డు స్ట్రైట్గా రైట్కి వీడియో కాల్ ఎత్తురా రే. ఆ బస్సు ఉండేదట ఈ సైడ్, అది రైట్, అది స్ట్రైట్ కాదు. ఎంతసేపా, ఎన్ని కిలోమీటర్లా? 7కి రా. వస్తావంట వాడు రాణి అన్నాడు. వెనక్కి తిరిగి ఆ బండి వెళ్ళిపోద్ది. బండికి ఏం దెంగుతుంది అడుగులేడ. మా ఆటో మేలు దీనికన్నా చెప్పాలంటే. ఏంది ఇది ఇట్టుంది షాక్ సస్పెన్షను. అబ్బో భయం వేస్తుందా? వానికి భయం వేస్తుందంట. వానికి కొత్త వాళ్ళు అంతే, బండి వాళ్ళ భయం కొంచెం. ఎందుకు ఈ బండ్లు ఇట్లా వస్తున్నాయి, ఇన్ని బండ్లు? అబ్బా చూడు ఏమన్నా. ఇప్పుడు RXలో చిన్న ఆఫ్ రోడ్ చేస్తాను. ఏమో చూద్దాం. ఆఫ్ రోడ్ పడదనుకునేదో, బండి స్కిడ్ అయ్యేదో. ఓహో, మనం నీళ్ళన్నీ పోయే ఛాన్సేలే. పడద ఏంది ఇది ఎట్టుంది రోడ్డు? నెమ్మెల్లో ఉండే పికాక్ వెళ్ళిపోయా లోపలికి. దెంగుకి వెళ్ళిపోయింది సౌండ్కి లోపలికి. థర్డ్ గేర్లో ఎక్కుతుంది బండి. సెకండ్ ఓ అబ్బా రై మాకు స్మార్ట్ రూట్లు అన్నీ. హెవీ అంటే హెవీ ఆఫ్ రోడ్ నెక్స్ట్ వీడియో పెడతా. ఇప్పుడే జస్ట్ హెవీ అంటే ఇంకా హెవీ ఆఫ్ రోడ్ అయింది. అది ఓన్లీ ఆఫ్ రోడింగ్ మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. కొంచెం ట్రైల్ వేస్తా, ఇప్పుడు ఒక 1 minute వేస్తా, మిగతాదే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఏం లైక్లే రానంటుంది. ఏం మొట్ట షేర్లు చేసే కదా మీరు. షేర్లు చేసి తెలుగులో ఎట్లుండాలా? ఏ ఊరు చేరా RX తెలుగులో ఇంతవరకు ఇంత రా కంటెంట్. ఇంకా రా అంటే రా, ఇంకా అట్లా చేస్తా RXతోని. ఈ ఆఫ్ రోడింగ్ RX
ఇంకా 2 స్ట్రోక్ RX అనే కదా, ఇంకా 2 స్ట్రోక్ ఆఫ్ రోడింగ్లో. ఇంకా కొంచెం లైక్లు ఏమన్నా సబ్స్క్రైబర్లు ఏమన్నా వస్తే అసలు కామెంటే రానంటుంది. అసలు ఈ కామెంట్లో ఏమవుతుందో చూస్తున్నారా లేదా, ఏంది కథ? లైక్ రావట్లే, కామెంట్లు రావట్లే, వ్యూస్ అయితే ఇంకంతే. ఇంకా ఎప్పుడో 4 రోజులు వెయిట్ చేయాలి 300 వ్యూస్ కోసం. ఈరోజు అప్లోడ్ చేస్తే 10, 5, 6 అట్లా. ఏం చేసేది? ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంటికి బయలుదేరింది. ఇంకా ఎంత టైము? 8:30. 8:30, 8:40 దగ్గర. వస్కోటే పోయేసరికి ఒక 9 o'clock, 9:20. 9:20కు పట్టదు, 9:10. మళ్ళీ పోయేసరికి అంతే ఒక 9:30 లోపల ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అది. ఊరికే ఏడాదికి వచ్చిన నేను. డే టైంలో ఏమో వీడియో చేద్దాంలే, డే టైంలో ఎట్లా పోతుందో చూద్దాము అనేసి వచ్చింది నేను. అది చిన్నగా కోలార్ అనుకున్నా. ఆ తర్వాత వద్దులే అనుకొని ఈ నర్సాపురం అనుకున్నా. మా ఫ్రెండ్ ఉండే కదా అని చెప్పి వాడికి ఫోన్ చేసిన. వాడొచ్చి అట్ట ఉండి ఒక ఆఫ్ రోడ్ ప్లేస్ ఉంది లైట్గా అని. సర్లే చూద్దాంలే అనుకోకపోతే దానికి రోడ్డే లేదు. అయితే మాత్రం మస్తు మజా. ఇంకా డైరెక్ట్ ఇంటికి పోయేసి ఇంటి దగ్గరలో వీడియో ఆన్ చేద్దాం. గోప్రోలో ఛార్జింగ్ వేరే లేదు. ఇప్పుడే వస్కోట దగ్గరికి వచ్చినాం. మన స్పాట్ వస్తాం కదా, హైవే ఇది. ఇంకా 10 నిమిషాలు పట్టింది అంతే. ఇప్పుడే వస్కోట టోల్ గేట్. పోలీసులు టక్కున వేసుకుంటారు. ఈరోజు ఉండరా అంతే, లేరులే. ఒకరోజు ఇడే పోలీసు వాళ్ళు ఆవన్ సైడ్ నుంచి వచ్చిపోరదు. ఇంకా ఏంది ఇట్లే ఎస్కేప్. ఈ హెల్మెట్ వేసుకొని తలకాయ నెబ్బుడుతుంది. ఇదంతా మెడలన్నీ నెబ్బుడుతుంది. అట్లని చెప్పి అంత మంచి హెల్మెట్ ఏం కాదు, కొనుక్కోవాలా, డబ్బులు లేవు ఏడా. ఏం ట్రాఫిక్ ఏంది ఇది? ఇట్లా ఉంది. నిజర్ లేదు, నిజర్ వస్తుంది ఫుల్గా. ఏం గురు, క్రీన్లు వరుస పెట్టిపోతున్నాయి. వెనక్కి వచ్చే స్వామి. చూడు ఎట్లా చూస్తాడో KTM RC 390 200. అది RCలో పోయే వాళ్ళు కూడా ఇట్లే చూస్తారు, ఒక్కడనే వేస్తారు, అందరు వేస్తారు. చూడు అందరు వేయాలా. అందరు చూడాల్సింది RX పోతూ ఉంటే. ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూడాలంతే, చూస్తారు కూడా. అది ఎందుకో ఆ సౌండ్ అట్లాంటిది, 2 స్ట్రోక్ సౌండ్ అలాంటిది. ట్రాఫిక్ అంతే. ఇంకొంచెంసేపు ఉంటే ట్రాఫిక్ ఎక్కువైపోతే పోలీసు వాళ్ళు వచ్చి దెంగపోతారు అండి.
దాటి వెళ్ళిపోతాం మిడిల్లో కట్నే. దాటి మిడిల్లోకి వచ్చేస్తుంది ఆర్పిఎం జమ్ము అనుకొని. అది స్పీడ్ కొట్టాలంటే భయం వేస్తుంది. అది ఎందుకంటే అది 8,000 9,000 పోయినప్పుడు 7,500 8,000 అటు పోయినప్పుడు సౌండ్ వస్తుంది, ఏదో ఒక రకమైన సౌండ్ వస్తుంది. మళ్ళీ 10,000 దాటిన తర్వాత ఆ సౌండ్ రావడం లేదు. అది ఎందుకో అర్థం కావట్లే. ఇంకా అది సెట్ అవ్వలేదా కరెక్ట్గా, లేకుంటే ఏంది పరిస్థితి అనేసి. ఏటి బెల్లే డేంజర్ గురు, పోలీసు వాళ్ళు ఉంటారు. బిన్నా దెంకొని వెళ్ళిపో. ఈరోజు సండే కదా, అయినా ఉండరులే. వాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నారు బండ్లో దాడ కూర్చొని ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి. RX సెంటర్ సౌండ్నే వచ్చి దిగుతారు, అట్లే జమ్మని వచ్చేస్తారు, సౌండ్నే వచ్చేస్తారు. బండి ఆపేసుకొని కూర్చోమంటే మంచి పని. ఈ రోడ్లో ఎప్పుడు నైట్ టైం తిరిగేవాళ్ళని, ఈ రోజు ఇప్పుడే డే టైం RXలో. నేను డే టైం కన్నా RXలో నైట్ టైం ఎక్కువ తిరిగిన. 70 సెకండ్సా? అయ్యి క్యా రే భయ్యా. ఇంకో ఈడు కూడా పాపం ఏం అనలే, పాపము ఏం చేయమంటాడు చెప్పు. ఏం పొద్దున్న గొడవ అనుకున్నాడో ఏమనుకున్నాడో పాపము. ఇంకా 50 సెకండ్లు ఉంది కదా గురు, ఏం చేసేది. ఏం అసలు వ్యూస్ బాగోట్లా, ఏం బాగోట్లా. ఇంత మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే ఎవరు చేసిండ్రు RXలో ఇంతలా ఉన్నా? నాకు తెలియక అడుగుతున్నా, ఎవరైనా చేసి ఉంటే లింక్ షేర్ చేయండి. నాకు తెలియక అడుగుతున్నా ఇట్లా డైలీ. ఇంకా ఉంది, ఇంకా 2 వీడియోలు బ్యాలెన్స్ ఉంది. ఆఫ్ రోడింగ్ ఉంది మా నెక్స్ట్ లెవెల్. ఇంకా అట్లా ఆ రేంజ్లో ఉంది ఆఫ్ రోడింగ్. కొంచెం సపోర్ట్ చేయడబ్బా, ఏం చేస్తారు ఖాళీకి కూర్చొని. సపోర్ట్ చేస్తే ఏం బా, సబ్స్క్రైబ్ ఒకటే కదా, ఏం చేసుకుంటే ఏం బా చెప్పా. నాకు తెలీదు, ఎంత జల్దీ సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలు వస్తాయి. ఫుల్ సపోర్ట్ చేయాలి అంతే. మళ్ళీ కలుద్దాం, ఒక సరికొత్త వీడియోలో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్. ఇంక ఇంతటితో ఆపేస్తాం, సమాప్తం చేద్దాం. ఇంకా ఇంటికి వచ్చేసినాము, నిద్రపోయేసి. అయితే మాత్రం ఒకటి ఉంది వీడియో. ఏ వీడియో? ఆఫ్ రోడింగ్ వీడియో. అది రావాలంటే ఈ వీడియోకి ఫుల్ సపోర్ట్ రావాలి, అప్పుడుదా అప్లోడ్ చేసేది నేను. లేకుంటే అసలు అప్లోడ్ చేయను దాన్ని. నేను అనుకున్న వ్యూస్ రావాలి దీనికి, అప్పుడు నేను అప్లోడ్ చేస్తా. సరే ఇంకా